ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ని అందుకున్నాయి, ఇంకొన్ని అస్సలు ఆడలేదు. అయితే ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఇద్దరు హీరోలు ఒక సినిమాలో ఫ్రెండ్స్గా యాక్ట్ చేసి ఒకరంటే ఒకరు ప్రాణంగా కలిసి ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయి ఎనిమిస్గా మారిపోవడం, లేకపోతే స్టార్టింగ్ నుంచే ఎనిమిస్గా ఉండి తర్వాత కలిసిపోవడం, లేదంటే చివరికి ఒకరు చనిపోవడం, ఈ ట్రాజెడీ యాక్షన్ జోనర్ని కలిపి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. అయితే ఇది అందరికీ ఇంట్రెస్టింగ్గా అనిపించే జోనర్ అని చెప్పాలి. ఇలా ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్లో వచ్చిన యాక్షన్ సినిమాలు ఏంటో చూద్దాం రండి. నెంబర్ 1, మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా బెల్లారంగా. ఈ యాక్షన్ సినిమాని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాగానే ఆడింది. నెంబర్ 2, వెంకటేష్ అండ్ సుమన్ బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా కొండపల్లి రాజా. ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీని రవిరాజ పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. నెంబర్ 3, రజనీకాంత్ అండ్ మమ్ముట్టి బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా దళపతి. ఈ యాక్షన్ డ్రామాని మణిరత్నం డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఒక క్లాసిక్. నెంబర్ 4, హీరో అర్జున్ అండ్ జగపతి బాబు బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా హనుమాన్ జంక్షన్. ఈ కామెడీ యాక్షన్ మూవీకి మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నెంబర్ 5, సుమంత్ అండ్ శ్రీహరి బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా మహానంది. ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీని వి సముద్ర డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నెంబర్ 6, నాగార్జున అండ్ నాని బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా దేవదాస్. ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. నెంబర్ 7, మెగాస్టార్ చిరంజీవి కిచ్చా సుదీప్ బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ పీరియాడికల్ మూవీకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. నెంబర్ 8, శర్వానంద్ అండ్ సిద్ధార్థ్ బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా మహాసముద్రం. ఈ యాక్షన్ డ్రామాకి అజయ్ భూపతి డైరెక్టర్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. నెంబర్ 9, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా RRR. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి చరిత్ర సృష్టించింది. నెంబర్ 10, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన సినిమా సలార్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఈ రోజు అంటే డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.